హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను బాగుండాలంటే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. 1 మినిట్ వీడియో కూడా చూడట్లేదు, ప్లీజ్ చూడండి దయచేసి. ఇది వచ్చేసి బుధవారం రోజు నేను స్టవ్ క్లీన్ చేసుకుంటానండి. వెనక గోడ మాత్రం వారానికి ఒకసారి 10-15 రోజులకు ఒకసారి చేస్తూ ఉండాలి. ఎందుకంటే అది మరకలు పడిపోయాయంటే మళ్ళీ నేను అంత గట్టిగా వేసి రుద్ది క్లీన్ చేయలేను. అందుకని కొంచెం ముందుగానే చేస్తూ ఉంటాను. అది చేసేసాను, స్టవ్ క్లీన్ చేశాను. అంత పెయిన్ అయితే హ్యాండ్ పెయిన్ వస్తునింది. సరే మామూలే కదా, నొప్పి నాకు మిషన్ కుట్టేటప్పుడు వస్తూనే ఉంటుందిలే అనుకున్నట్లు కామ్ అయిపోయానని పెద్ద పట్టించుకోలేదు. ఇంకా వంట చేశాను, పన్నీర్ కర్రీ చేసి రసం పెట్టాను. పిల్లల హడావిడిలో ఉన్నాను, ఫాస్ట్గా వాళ్ళకి క్యారేజ్ ఇచ్చేసి ఇంకా నెక్స్ట్ మిషన్ వర్క్ చూసుకోవాలని చెప్పి చూసుకుంటే తీరా చూస్తే కొంచెం చెయ్యి వాపు వచ్చింది. అరే ఇదేంటి ఇట్లా వాపు వచ్చింది, అసలు మెడ దగ్గర చెయ్యి దగ్గర వాపు వచ్చింది లైట్గా చెయ్యి. ఇంకేం అర్థం కాలేదు. ఆ రసం గిన్నెత్తి కూడా స్టవ్ పైన పెట్టలేకపోయాను. ఇంకా చూసుకొని ఇంతలోపు మా అక్క కూతురు కూడా వచ్చిందండి. స్టవ్ ఎంత క్లీన్ చేశాను అక్కడంతా, అంత గలీజ్ చేసేసాను వెంటనే. వంట అయిపోయేసరికి ఆ విధంగా అయిపోయింది. ఇంకా అయిపోగానే తినేసి అక్క కూతురు వచ్చింది. ఆ అమ్మాయికి చెప్పాను, ఏంది ఇట్లా ఉందో అర్థం కాలేదంటే అప్పుడు చూసి చెప్పింది, వాసుంది పిన్ని మెడ దగ్గర ఇక్కడ కొంచెం. సరే ముందు తలకి కొంచెం గోరువెచ్చగా ఆయిల్ పెట్టి నీకు మసాజ్ చేసేసి తర్వాత దానికి జెండు బాంబు పూసి వేడి నీళ్ళతో కాపడం పెడతాను ఉండానని చెప్పి పెట్టింది. బాగా చేస్తుంది తను. అది చేయించుకునేసాక కాసేపు అప్పటికి ఆ రోజుకి రిలీఫ్ ఇచ్చింది, కానీ మళ్ళీ మామూలే. కానీ ఇంకా ఊరికే ఆ జెండు బామ్ అట్లా పూసుకొని చేసుకుంటూ ఉన్నానండి. లేడీస్ టైలర్స్కి అయితే ఇలా వస్తూనే ఉంటాయి, కటింగ్స్ చేస్తూ ఉంటాం కదా, అందులో నాన్ స్టాప్గా కొంచెం ఎక్కువ కటింగ్స్ చేస్తున్నాను. దానివల్లేమో వచ్చినట్లుంది. అది మామూలేలేండి. కాకపోతే కొంచెం పెయిన్ ఎక్కువ అనిపించింది, చాలా బాధ అనిపించింది ఆ రోజు మాత్రం. వర్క్ కూడా ఏం చేయలేదండి.